సూర్య అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తున్న కొత్త సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదలకు ముందే భారీ బిజినెస్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా ఓటీటీ హక్కులు ఏకంగా 80 కోట్లకు అమ్ముడయ్యాయనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ 80 కోట్ల డీల్ నిజమేనా? ఈ సినిమాపై ఎందుకింత క్రేజ్ ఏర్పడింది? ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఏంటంటే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న లక్కీ భాస్కర్ చిత్రంతో దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య, యలమంచిలి గోపాలకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. సూర్య లాంటి స్టార్ హీరోకు వెంకీ అట్లూరి లాంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ జత కావడంతో మొదటి నుంచే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అందులోనూ లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో కూడా అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అసలు హాట్ న్యూస్ విషయానికి వస్తే, సినిమా విడుదలకు ముందే విశ్వనాథ్ అండ్ సన్స్ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను ఏకంగా 80 కోట్లకు కొనుగోలు చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక ప్రాంతీయ సినిమాకు ఈ స్థాయిలో ఓటీటీ బిజినెస్ జరగడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుతం 80 కోట్ల ఓటీటీ డీల్కు సంబంధించిన వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారంలో ఉన్న సమాచారమే. దీనిపై మేకర్స్ లేదా నెట్ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అధికారికంగా ఈ డీల్ కన్ఫర్మ్ అయితే మాత్రం సూర్య మార్కెట్తో పాటు ఈ సినిమాపై ఉన్న బజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక భారీ ఓటీటీ డీల్ కుదిరిందని సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుందని అనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ముందుగా బిగ్ స్క్రీన్పై ప్రేక్షకుల్ని అలరించిన తరువాతే నెట్ఫ్లిక్స్లో డిజిటల్ స్ట్రీమింగ్కు రానుంది. సూర్య సినిమాలకు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉండటంతో థియేట్రికల్ రిలీజ్పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో సూర్య అభిమానులు ఇప్పటికే థియేటర్ల వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సినిమా థియేటర్లో విడుదలైన తరువాత ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనే విషయంపై మాత్రం ప్రస్తుతం అధికారిక క్లారిటీ లేదు. సాధారణంగా థియేట్రికల్ రన్ పూర్తయిన తరువాతే ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించిన తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి నెట్ఫ్లిక్స్లో సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది తెలుసుకోవాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే. మొత్తానికి సూర్య నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా విడుదలకు ముందే భారీ ఓటీటీ డీల్తో వార్తల్లో నిలిచింది. నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను 80 కోట్లకు కొనుగోలు చేసిందనే వార్త ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే సూర్య స్టార్ పవర్, దానికి వెంకీ అట్లూరి దర్శకత్వం, పైగా భారీ ఓటీటీ బిజినెస్ ఇవన్నీ కలిపి ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతున్నాయి. అయితే 80 కోట్ల ఓటీటీ డీల్పై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సూర్యకు మరో భారీ విజయం దక్కుతుందా అనేది చూడాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.